ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రగొండ గ్రామంలో అడిగినంత లంచం ఇవ్వలేదని పేద రైతులపై కక్షగట్టిన ఫారెస్ట్ బీటా ఆఫీసర్ శారదను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ నాయకులు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రాంబాబు మాట్లాడుతూ, పూత దశలో ఉన్న ఈ మొక్కలని వీటి ప్రాణం తీయడానికి, రైతును గోసపెట్టడానికి ఏమకెందుకు మనసు ఒప్పుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికి పలుమార్లు ఫారెస్టు రేంజ్ స్థాయి అధికారులు, ఎఫ్డిఓ స్థాయి అధికారులు కూడా మొక్కలు పీకొద్దు, రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినప్పటికి కూడా ఏమో ఇదే రకంగా వ్యవహరిస్తున్నది. ఏమో మొత్తం డ్యూటీ బండ్రగొండకు వచ్చేసరికి డ్యూటీ చేయట్లే, అక్కడ ఒక రాజకీయం చేస్తున్నది. కొంతమందికి లాలూసీ పడి, కొంతమంది చెప్పినట్టు విని మిగతా వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇది స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నది. కొంతమందిని ఇప్పుడే రైతు చెప్పాడు, ఇలా నిన్న మా బాబాయ్ యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ బాధలో మేము ఉన్నాము, ఏమో మాకు జరగకుండా పోయి మేము చేనుకాడు లేనప్పుడు చూసి మొక్కల్ని ఈ రకంగా బీకింది అని. ఎకరం పంటకి 50,000 రూపాయల పైన నష్టపోయారు. దుక్కి, మందులు, ఎరువులు, విత్తనాలు, కూలీలు, కలుపు, ఇవన్నిటికీ సంబంధించి ఇప్పటికే రైతు చాలా తన కష్టార్జితాన్ని మొత్తం ఈ పంట మీద దారబోసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏమో అన్నమే తింటుంది కదా, ఈ రైతులు పంట పండిస్తేనే ఈ అధికారుల కానించి టోటల్గా భారతదేశం మొత్తం అన్నం తింటా ఉన్నారు. ఈ రైతులు పంట పండితేనే అందరూ ఒంటి మీద బట్ట కడతా ఉన్నారు. ఇలాంటి రైతుల మీద ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది అనేది దీన్ని బట్టి ఆమె పరిస్థితి చూస్తే, ఆమె పద్ధతి చూస్తే కొంతమంది గులాంగిరి చేస్తూ ఈ రకంగా వ్యవహరించడం ఎంత దుర్మార్గం. ఫారెస్ట్ డిఎఫ్ఓ స్థాయి అధికారులు చెప్పినా వినకపోవడం అంటే ఏమో సొంతంగా అక్కడ ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసి ఒక రాజకీయ ముఠా నాయకురాలుగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గ వైఖరి. తక్షణమే పై అధికారులు స్పందించి ఏమైనా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న కాక మొన్ననే ఇట్టి రత్నం అనే రైతుకు సంబంధించిన 2.5 ఎకరాలు బీకింది. అంతకుముందే నెలల విశ్వనాథం, మోదుంపరప రత్నం, మోదుంపరప లావణ్య, అలాగే ఇంకెవరు కంటె నాగేంద్రబాబు, ఇలా రైతులని వరుసన కంటె లక్ష్మణు, ఇలా రైతుల్ని వరుసన మొక్కలు బీకేసి చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. దగ్గర పోయి మేడం పీకండి దగ్గరకు వస్తే మీ సంగతి చూస్తా బిడ్డ, కేసులు పెడతా, లోపలేస్తా, బయటకు కూడా రాని అని చెప్పి బెదిరిస్తూ ఉన్నది. ఎందుకు ఇంత దుర్మార్గం వ్యవహరిస్తుందంటే రైతులే చెప్తా ఉన్నారు. స్వయంగా 50,000 రూపాయలు డిమాండ్ చేసింది మనిషికి, ఇవ్వకపోయేసరికి మా మొక్కలు బీగుతుంది, మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారేమో మిగతా వాళ్ళని బీకట్లేదు అనే పద్ధతిలో రైతులు మాట్లాడుతున్నది కూడా మనం చూసాము. ఈ యొక్క దుర్మార్గ వైఖరి విడనాడాలి. నువ్వు నిజంగా బీటా ఆఫీసర్ అయితే ఆ బీటా ఫారెస్ట్ డ్యూటీ చేసేవి తప్ప బండ్రగొండలో రాజకీయం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా బీటా ఆఫీసర్ గారిని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు ఆమె ద్వారాగా నష్టపరిహారం ఇవ్వకపోతే, ఈ యొక్క దుర్మార్గాన్ని ఆపకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఆమె ఇంటి ముందే ఈ రైతుల దిశపై టెంట్ వేపించి కూర్చోబెట్టడం కూడా జరుగుతుందని, ఫారెస్ట్ ఆఫీసు ముట్టడించాల్సి వద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.